నీటి వివాదం రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా కొనసాగించారు. రాష్ట్ర విభజన కాకముందు కూడా ఈ నీటి వివాదం అనేది ఉంది. ఆ రోజు ట్రైబ్యునల్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చెప్పారంటే, ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు నీటి వివాదాన్ని ట్రైబ్యునల్ పరిష్కరించదు, మీరే పరిష్కరించుకోవాలని చెప్పి రాష్ట్ర విభజనకు ముందు చెప్పారన్నమాట. సో రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆ ఒప్పందాలు అనేది బయట పెట్టకపోవడం వల్ల ఇదంతా సమస్య. ఈరోజు బండి సంజయ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం 811 టీఎంసీలు ఉన్నాయి. ఈ 811 టీఎంసీలో ఏపీ ఏమో 512 టీఎంసీలు, తెలంగాణ ఏమో 299 టీఎంసీలు వినియోగించుకుంటున్నారు. గతం నుంచి కూడా వినియోగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారంటే నాగార్జున సాగర్, అదేవిధంగా శ్రీశైలం ఇవన్నీ కూడా కృష్ణా ట్రైబుల అనుమతి లేకుండానే వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు అనేది ఒక ప్రధానమైన ఎలిగేషను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద గట్టిగా టార్గెట్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం.